కుల మత ప్రాంత లింగ జాతి భాష అనే తేడా లేకుండా భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు దాటిన వారికి ఓటు హక్కు ఉంటుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు అనేది కల్పిస్తున్నారు. అయితే 1988 నాటి 61వ రాజ్యాంగ సవరణ లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలకు ఓటు వేసే వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించబడింది. మన దేశంలో ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కు. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. ఓటు ఎంతో కీలకమైనది, ఎంతో ముఖ్యమైనది. ఈరోజు దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు మార్చే శక్తి మీ ఓటు మీదనే ఆధారపడి ఉంది. ఇది అక్షర సత్యం. ఒకే మనిషికి ఒకే ఓటు. వెలకట్టలేనిది ఓటు. ఓటు అనేది 2 అక్షరాల పదం. దేశ చరిత్రను మార్చే ఆయుధం, వజ్రాయుధం. ఆ రోజు అంబేద్కర్ చెప్పిన ఒక మాట గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఏదో ఒక రోజు భారతదేశ ప్రజలకు ఓటు విలువ తెలుసుకొని రాజ్యాధికారం సాధించిన రోజు నేను రాసిన రాజ్యాంగంలోని గొప్పతనం మీకు అర్థమవుతుందన్నాడు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది అర్థం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మన జీవితాలను మార్చేది ఈ ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే సమసమాజం, నవ సమాజం నిర్మాణం చేసుకోవచ్చు. సాంఘిక ఆర్థిక సమానత్వం సాధన జరగాలన్నా, మనం బాగుపడాలన్నా, భావితరాలు బాగుపడాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా, మనకు ఉద్యోగాలు రావాలన్నా, నిరక్షరాస్యను తొలగించాలన్నా ఓ మంచి ప్రభుత్వం కావాలి. ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకునేది మనం వేసే ఓటు మన తలరాత, మన భవిష్యత్తు, రాబోయే తరాల మానవ మనుగడ నిర్ణయించే నాయకుల తలరాతను మార్చేది ఓటు. దేశానికి దశ దిశ ఓటు. తస్మత్ జాగ్రత్త. ప్రజల్లారా ఒక్కసారి ఆలోచించండి. డబ్బుకు మద్యానికి ఓటు అమ్ముకోకండి. ప్రలోభాలకు లొంగొద్దు. బానిస బతుకులు మనకు వద్దు. మన బతుకులు మనం మార్చుకుందాం. నీ బతుకును మార్చే తోట ఓటు. మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఈరోజు స్వార్థ రాజకీయాల కోసం కోట్ల రూపాయల డబ్బులు మందు విచ్చలవిడిగా ఉంటే చాలు ఎన్నికలు గెలుస్తామనేది ఈరోజు స్వార్థ రాజకీయ నాయకుల యొక్క ఆలోచన. అలాంటి ఆలోచనలు తప్పు అని ప్రజలే బుద్ధి చెప్పాల్సిన సందర్భం ఏర్పడ్డది. ప్రజాస్వామ్యం బలోపేతానికి ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. రక్షిద్దాం ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును వినియోగించుకుందాం. సమాజ స్థాపన కోసం చేయి కలుపుదాం. ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే ప్రజాప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఓటు అనే విలువైన ఆయుధాన్ని ఉపయోగించి నీతి నిజాయితీ గల వ్యక్తిని ఎన్నుకో. సేవాభావం గల నాయకుడిని, సమర్థ నాయకుడిని, మంచి నాయకుడిని స్వేచ్ఛగా ఓటుతో సమర్థించి గెలిపించండి. జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్.